హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్ అండి. ఇది వచ్చేసి మా చిన్నమ్మాయి బర్త్డే అనమాట. రీసెంట్గా జరిగింది కదా. సో దానికన్నా ముందు నేనైతే 12 o'clockకి ఇలా జంగల్ థీమ్ అనుకున్నాం కాబట్టి గ్రీన్ కలర్లో హోమ్ మేడ్ కేక్ చేసేసి ఇలా సర్ప్రైజింగ్గా కట్ చేయించాం అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఈ సంవత్సరం మా చిన్నమ్మాయి కోరుకుంది ఏంటంటే ఫారెస్ట్ థీమ్, జంగల్ థీమ్ అంటారు కదా, అలా కేకు బెలూన్స్ అది కావాలని అనుకుంది అనమాట. సో మార్నింగ్ అయితే ఇలా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయిందండి. ప్రతి సంవత్సరం వీళ్ళిద్దరికి, మా పిల్లలిద్దరికి బర్త్డే చేసుకోవడం అంటే చాలా ఇష్టం. నేను కూడా నాకు వచ్చినంత వరకు, నాకు కుదిరినంత వరకు గ్రాండ్గా చేయడానికి నా ఎఫెక్ట్స్ అన్ని పెడతాను. సో స్కూల్కి వెళ్ళి వచ్చిందండి, ఇలా రెడీ అయిపోయింది. ఏంటో స్టిక్కర్స్ అవి వెతికించి సెలబ్రేషన్ సూపర్గా జరిగాయి స్కూల్లో కూడా. సో ఈవినింగ్ వచ్చేసరికి బెలూన్స్ అయితే గ్రీన్ కలర్ యానిమల్స్తో కేకు ఇలా తెప్పించేసి చక్కగా 7 o'clockకి కేక్ కటింగ్ అయితే చేసేసాము. ప్రతి సంవత్సరం వీళ్ళిద్దరికి, మా పిల్లలిద్దరికి కేక్ కటింగ్ చేయడం అన్న, బెలూన్స్ పెట్టుకోవడం అన్న, బర్త్డే సెలబ్రేషన్స్ అంటే వాళ్ళిద్దరికి చాలా ఇష్టం అనమాట. సో మంచిగా కేక్ కట్ చేసుకుని ఒకరికొకరికి చక్కగా ఇలా తినిపించుకున్నాము. ఇంక ఈ పైన డీటెయిల్స్ అన్ని తింటూ వచ్చాం అనమాట. భలే అనిపించింది. సో ఇంకా డిన్నర్ టైం వచ్చేసరికి వీళ్ళిద్దరికి ఇష్టమైనటువంటి దొన్నె బిర్యానీ, మటన్ దొన్నె బిర్యానీ అయితే తిన్నారు. సో ఈ సంవత్సరం సర్ప్రైజ్ గిఫ్ట్గా తను ఎప్పటి నుంచి అడుగుతుందండి. తన బెడ్ మీద కూర్చొని డ్రాయింగ్ చేస్తూ ఉంటుంది అండ్ తింటూ ఉంటుంది, బుక్స్ పెట్టుకుని చదువుతూ ఉంటుంది. దానికి ఇబ్బందిగా అవుతుందని ఒక బెడ్ మీద పెట్టుకునే టేబుల్ కావాలంటుంది. సో దాన్నే నేను సర్ప్రైజ్ గిఫ్ట్లో ఇచ్చేసాను. ఫస్ట్ వచ్చేసి ఇలా లాకెట్స్ విత్ చైన్స్ తీసుకున్నాను. అండ్ సెకండ్ గిఫ్ట్ వచ్చేసి ఇలాగా స్టడీ టేబుల్, బెడ్ టేబుల్ తీసుకున్నానండి. ఫ్లిప్కార్ట్లో చాలా బాగుంది. అండ్ ఇవే కాకుండా వాళ్ళ డాడీ అయితే ఒక 2-3 days ముందే బర్త్డేకి గిఫ్ట్ కానీ ఈ రిమోట్ కంట్రోల్ కార్ కొనిచ్చారనమాట. ఎప్పటి నుంచి అడుగుతుంది, సరే అని కొనిచ్చారు. చాలా బాగుంది, సూపర్ ఎంజాయ్ చేస్తుంది అనమాట కార్తో. సో ఇవే కాకుండా ఇంకొక కిచెన్ కిట్ కూడా నేనైతే తనకి గిఫ్ట్ ఇచ్చాను. అది లేట్గా రావడం వల్ల ఓపెన్ చేయడం లేట్ అయింది. సో ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్.